హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ మహేందర్ నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అసలు న్యూమరాలజీ అంటే ఏంటి? న్యూమరాలజీ నిజంగా వర్క్ చేస్తుందా? మన లైఫ్ మొత్తం నంబర్స్తో కూడిన లైఫ్ అని వింటూ ఉన్నాం మీ న్యూమరాలజీ వాళ్ళ ద్వారా. సో నిజంగా న్యూమరాలజీ లైఫ్లో వర్క్ చేస్తుందా సార్? 100% చేస్తుంది. అసలు న్యూమరాలజీ అంటే ఏబిసిడితో పనిచేస్తుంది. మనకి ఎన్ని ఏబిసిడీస్ ఉంటుంది? 26 ఏబిసిడీస్. 26 ఎందుకు ఉంటుంది? 26 ఎందుకు పెట్టారంటే 2 అంటే చంద్రుడు అంటే అమ్మ స్వరూపం, 6 అంటే శుక్రుడు భార్య స్వరూపం. ఈ భూమండలం మీద వీళ్ళిద్దరు తప్ప జీవితంలో ఇంకా ఏది ముఖ్యం కాదు. అవును, ఇలే ముఖ్యం. అంటే ఈ భూమండలం ఈయనతోనే నడుతుంది. ఇది టోటల్ భూమండలం నడిచేది ఏంటిది? ఒక అమ్మ రూపంలో, ఒక భార్య రూపంలో. మెయిన్ అంటే ఇవే. ఫస్ట్ ఫీమేల్ గురించి, దాని తర్వాత దాని సంగతి వేరే. మెయిన్ అంటే లేడీస్ లేకపోతే ఈ భూమండలం లేదు. ఏబిసిడిని ఈ రకంగా తయారు చేశారు. ప్రతి ఒక్క ఏబిసిడిలో నంబర్స్ ఉంటాయి. నంబర్స్ ఉన్న వల్ల ఏబిసిడి అన్నది 100%గా బాగా వర్క్ చేస్తాయి. కానీ ఇది వర్క్ చేసేదానికి ఎలా వర్క్ చేస్తాయి అనే 2 సిస్టమ్తో వర్క్ చేస్తుంది. ఒకటి పైథాగరస్ సిస్టమ్, ఒకటి చాలియన్ సిస్టమ్. అంటే నాకు ఒక డౌట్ సార్, అందులో ఏబిసి అంటే నంబర్స్తో వర్క్ చేస్తాయి అన్నారు. అంటే ఏ అంటే ఏ నంబర్, బి అంటే ఏ నంబర్? అంటే ఏ అంటే 1, బి అంటే 2 ఇట్లా అన్నది సిస్టమ్ ఉంటుంది. ఓకే ఓకే. అది 2 సెక్షన్లు ఉన్నాయి. అది మీకు చూపిస్తా. అది ఏంటిదని అంటే ఇద్దరు కలిసి, అంటే ఒకటి పైథాగరస్ సిస్టమ్, ఒకటి చాలియన్ సిస్టమ్. చూడండి, మీరు నంబర్ గురించి అడిగారు కదా. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4. ఇలాంటి ఒక పైథాగరస్ సిస్టమ్ ప్రకారం ఇది 26కి నెంబర్కి 2 సెక్షన్లు కలిపితేనే వస్తుంది. ఇంకో సెక్షన్ చాలియన్ సిస్టమ్ ఉన్నది. చాలియన్ సిస్టమ్ అంటే ఏంటి సార్? చాలియన్ సిస్టమ్లో అంటే ఓన్లీ 8 నెంబర్ వరకేనే ఉంటుంది ఈ నెంబర్కి ఏబిసిడిని. ఓకే, ఈ 8ని ఈ 9ని కలిపితే ఎంత వస్తుంది? 17 అవుతుంది. 17 అంటే ఏంటిది? 1 అంటే సూర్యుడు, 1 అంటే నాన్న, 1 అంటే లీడర్. అంటే ఈ భూమండలం మీద ఇంకేం పనిచేస్తుంది? ఒక తండ్రి రూపంలో మనకు నాన్న. ఈ భూమండలం అందరు రన్ చేసేది అంటే లీడర్లు. అంటే ఏదో ఒక పార్టీ ఈ గవర్నమెంట్ నడిపిస్తుంది భూమండలం మీద. అది మళ్ళీ 7 అంటే 17 వచ్చింది. 7 అంటే ఏంటిదంటే భక్తి. ప్రతి ఒక్క వాళ్ళు వాళ్ళ కులంలో ఏ మతమైన వ్యక్తి కూడా భక్తి చేస్తారు. అంటే ఈ భూమండలం మీద ఏమేమి ఉన్నది? అమ్మ, భార్య, నాన్న, భక్తి. ఈ 4 ఈ భూమండలం మీద ఉంటే ప్రకారం దాని ప్రకారమే న్యూమరాలజీని సెట్ చేశారు. అంటే ఇప్పుడు నయా న్యూమరాలజీ ఉంది కదా సార్, ఒక్కసారి ఇట్లా పేపర్ చూపించరా? 1 అంటే AIJQY, అండ్ 2 అంటే BKR, 3 అంటే CGLS. అలా వాళ్ళ పేర్లను క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫార్ములా మనకి ఇచ్చింది వీళ్ళిద్దరు, ఒక చాలియన్ ఒక పైథాగరస్. అంటే ఈ 2 సెక్షన్ పైథాగరస్ చాలియన్ సిస్టమ్తోనే మీ పేరుని సెట్ చేస్తేనే మీకు అన్నది ఒక ప్రోగ్రెస్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. ఈ రకంగా ఎట్లా తయారు చేశారు ఈ భూమండల్లో? ఈ 26 ఏబిసిడి, ఇక్కడ అమ్మ, ఇక భార్య, ఈ 2 టోటల్ చేస్తే వస్తుంది 17 నెంబర్. 1 అంటే సూర్యుడు, 1 అంటే లీడర్, 1 అంటే మన తండ్రి రూపంలో కూడా. ఓకే, 7 అంటే ఏంటిది? కేతు. కేతు అంటే భక్తి స్వరూపం. అంటే యోల మొత్తంకి వాళ్ళు భక్తి చేసుకుంటారు. మన ఈ భూమండలం అంతా ఏం చేస్తారు? భక్తి చేసేటోళ్ళే కదా. అంటే మీకు ప్రార్థన చేసేటోళ్ళు ఏ మతంకి ఆ మతం ప్రార్థన చేసుకుంటారు. అంటే న్యూమరాలజీ ఈ రకంగా చూసుకొని సెట్ చేశారు. అంటే ఈ రకంగా మీ పేరుని ఎవరైనా సెట్ చేసుకుంటే అప్పుడు మీ పేరుకి మీకు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఏ పేరు అన్నా కూడా అప్పుడు రిజల్ట్ వస్తుంది. అట్లా ఈ రకంగా చేస్తేనే న్యూమరాలజీలో వర్క్ అవుతుంది. న్యూమరాలజీలో మీకు రిజల్ట్ వస్తుంది. 100% అన్నది నంబర్ ద్వారా మీకు 100% రిజల్ట్ వస్తుంది న్యూమరాలజీలో. దాని ప్రకారంగా ఏ పేరు తీసుకున్నా, మీరు ప్రభాస్ గారి పేరు తీసుకున్నా కూడా ఒక సెక్షన్లో 29 నెంబర్ ఉంటుంది, ఒక సెక్షన్లో 25 నెంబర్ ఉంటుంది. 2/7 కాంబినేషన్ అన్న పేర్లో ఉంటుంది. అదే 2/7 షారుఖ్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే ఓకే. ఇలా ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయిపోయినంటే ఎంత మంచి నెంబర్ ఉన్నది, ఎలాంటి నెగిటివ్ నెంబర్ లేదు. 5/5 కాంబినేషన్ ప్రభాస్ సార్ డేట్ ఆఫ్ బర్త్. ఆయన పేర్లో 2/7 ఉన్నది. అదే 2/7 ఉన్న వల్ల ఆయన స్టార్ అయ్యాడు. నో నెగిటివ్ నెంబర్, ఆల్ పాజిటివ్ నెంబర్. ఇలా నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి సార్? అంటే నెగిటివ్ అంటే మన పేర్లో ఎలాంటి నెగిటివ్ నెంబర్ 16 నెంబర్ కానీ పేర్లో ఏదైనా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, సో మీకు నెగిటివ్ ప్రభావం ఇస్తుంది. పేర్ల పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, మీకు పాజిటివ్ ప్రభావం ఇస్తుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగానే మీ పేరు ఉండాలి. మీరు 1వ తారీఖు పుట్టారు, మీ పేర్ల 6 అక్షరాలు ఉన్నా కూడా మీకు నెగిటివ్ ప్రభావం ఇస్తుంది. అది యాక్సిడెంట్గా తీసుకెళ్తుంది. ఎగ్జాంపుల్ ఎనీ రమేష్ ఉన్నారనుకోండి, పేర్లో 6 అక్షరాలు ఉండకూడదా సార్? అందరికీ కాదు, డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా. ఇప్పుడు రమేష్ అన్న పేరు ఉన్నదనుకోండి, అది 6 అక్షరాలకే పేరు వస్తుంది. కానీ అది ఏ డేట్ ఆఫ్ బర్త్ అన్న వ్యక్తికి యాక్సిడెంట్ కంపల్సరీ కాలో చేయకో దెబ్బతలుతుంది. అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి? ఎనీ డేట్ ఆఫ్ బర్త్కి. రమేష్ అన్న పేర్లోనే 28 నెంబర్ ఉంటుంది.
1/6 కాంబినేషన్ నెంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉంటుంది. ఆ కంపల్సరీ కాలో చేయకు దెబ్బ తగులుతుంది. ఆ రమేష్ అన్న పేరు దగ్గర డబ్బులు ఉండాలంటే మాత్రం ఆయన తల మీద ఎంటుకలు ఉండబోతేనే ఆయనకు డబ్బులు ఉంటాయి. లేకపోతే వాళ్ళకి రమేష్ అన్న పేరుకి కష్టాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే రమేష్ అన్న పేర్ల 6 అక్షరాలు, దాని సంఖ్యాబలం 28 అవుతుంది. 1/6 కాంబినేషన్ ఈజ్ అ బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ అంటే దాన్ని యాక్సిడెంట్ నెంబర్ అంటే నాన్ గ్రోత్నెస్ నెంబర్ అంటాం. ఒక్కసారి చూపించరా రమేష్ అన్న పేరు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అది నేను చేశాను. ఇప్పుడైతే ఆ పేపర్లో నేను రాలేదు, దాని గురించి రాసుకొని రాలేదు, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ. రమేష్ అని RAMESH రమేష్ ఉన్నా అనుకోండి, ఆ రమేష్లో మీరు ఈ స్పెల్లింగ్లో ఉన్న నంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు R అనుకోండి, మీరు ఇక్కడ ఒక 2, దీనిలో R అనుకోండి, దీనిలో 9, ఒక సెక్షన్లో 9 క్యాలిక్యులేషన్ చేయాలి, ఒక సెక్షన్లో 2 సెక్షన్ క్యాలిక్యులేషన్ చేయాలి. అలా ఎందుకు సార్? ఇందులో 8 ఎందుకు ఉన్నాయి, అందులో 9 ఎందుకు ఉన్నాయి? అంటే ఈ ఫార్ములాతోనే తయారు చేస్తారు మీ జీవితంని బాగా చేయడానికి. ఒక చాల్డియన్ అని పైథాగరస్ సిస్టమ్ అయిన వ్యక్తిని ఈ రకంగా తయారు చేస్తేనే, ఇది ఒక ఎస్ట్రాలజీ టైప్లో ఎట్లా తయారు చేశారో మన గ్రహాలని అందరినీ, ఆ రకంగానే న్యూమరాలజీని అట్లా తయారు చేసి మనకి రిజల్ట్ వచ్చేదానికి. ఇప్పుడు RAM రామ్ అన్నాం అనుకోండి, రామ్ అన్న పేర్లు ఎట్లా 9, 10 మన 4 కలిపితే 14 అయినాయి, అంటే 14 వచ్చినాయి. ఈ 14 ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన 365 డేస్ వస్తుంది ఇయర్లీ. ఆ 365కి టోటల్ చేస్తే ఎంత వచ్చేది? 14 వస్తుంది, 5 వస్తుంది. అంటే మ్యాక్సిమం 365 అంటేనే 14 అంటే 5. రామ్ అన్న పేర్ల మన దేవుడు కూడా తీసుకుని వచ్చినప్పుడు రామ్ అన్న పేరు 7/5 కాంబినేషన్. బాగానే ఉన్నది కదా, రాముడికి బాగాలేదని మనం ఎట్లా అంటాం? రామ్కి బాగున్నది. ఇప్పుడు KCR సార్లో కూడా అదే నెంబర్ వస్తుంది, KCR 5/7 కాంబినేషన్ వస్తుంది. ఇప్పుడు నేను మహేందర్ నాయుడు పెట్టుకున్నా, దానిలో కూడా 5/7 కాంబినేషన్ వస్తుంది. దానికనే మేము ముందు కూర్చొని ఉన్నాం. ఇప్పుడు పేరు బాగుంటే జీవితం బాగుంటుంది 100% అని అట్లా. దాని గురించి న్యూమరాలజీ 100% వర్క్ చేస్తుంది. మీ పేరే మీ లైఫ్. ఎందుకంటే పుట్టినాక 21 డేస్ తర్వాత మీకు పేరు ఇస్తారు, కానీ చనిపోతే వెంటనే పేరు తీసేస్తారు. ఇప్పుడు మీరు న్యూమరాలజీని నమ్మమంటారా లేదా ఆస్ట్రాలజీని నమ్మమంటారా? ఆస్ట్రాలజీ బాగుంటేనే మీకు న్యూమరాలజీ దిక్కు పంపిస్తారు. గ్రహాలు బాగలేకపోతే మీరెందుకు పోయి మీ పేరు కరెక్షన్ చేయించుకుంటారు? మీ టైం బాగున్నది అనుకోండి, ఒక మంచి వ్యక్తి కలుతారు, మిమ్మల్ని బాగా చేస్తారు. మీ టైం బాగలేదు అనుకోండి, ఒక మంచిగా చెడ్డ వ్యక్తి కలుతారు, మీ టైం ఖరాబ్ చేస్తారు. అంటే సార్ నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, మీరు న్యూమరాలజిస్ట్గా ఆ డేట్ బాగుందా లేదా అని మాత్రమే చెప్పగలరు, కానీ ఆ డే బాగుందా లేదా అని మీరు చెప్పలేరు కదా? చెప్పచ్చు. పర్సనల్ ఇయర్ వస్తుంది కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉండే, ఆయన పోయిన సంవత్సరానికి పర్సనల్ ఇయర్ బాగాలేదు. నేను అనుకోకుండా ఆయన పేరుని అల్లు అర్జున్ అని నా ల్యాప్టాప్ మీద కొట్టి చూస్తే 6 సంవత్సరంలో ఆయన పోలీస్ కేసు అని ఉన్నదన్నది. నేను ఆ జూన్లోనే చెప్పాను అల్లు అర్జున్ సార్కి పోలీస్ కేసు అవుతుందని. నా ఆ ఇయర్ బాగలేదు, పర్సనల్ ఇయర్ బాగలేదు, ఆయన పేరు బాగలేదు, పోలీస్ కేసు అవుతుందని చెప్పాను. నేను జూన్లో చెప్పాను, డిసెంబర్లో ఆయనకి పోలీస్ కేసు అయింది. న్యూమరాలజీ అన్ని రకాలుగా వర్క్ చేయగలుగుతుంది. ఎమ్మెల్యేని మంత్రి చేయొచ్చు, మంత్రిని సీఎం చేయొచ్చు. న్యూమరాలజీలో అంత పవర్ ఉంది. ఒక న్యూమరాలజీతోనే మీ పేరు నడుస్తుంది. నేను చెప్పాను మీకు ఇంతకుముందు ఏంటంటే, పుట్టినాక 21 డేస్ తర్వాత మీకు పేరు ఇస్తారు, కానీ చనిపోతే వెంటనే పేరు తీసేస్తారు. బాడీ అంటారు, పేర్లో అంత పవిత్రం ఉంటుంది. దేవుడి పేరు ఎంత పవిత్రం ఉంటుందో మన పేరు కూడా అంతే పవిత్రం ఉంటుంది. పేర్ల శక్తి ఉంటుంది 100%. కానీ దాని అక్షరాల సమూహం బాగుంటేనే అప్పుడు మీకు పవర్ వస్తుంది. మీ అక్షరాల పేరు, మీరు 1వ తారీఖు పుట్టారు, మీ పేర్లో 6 అక్షరాలు ఉన్నది అనుకోండి, అది మీకు డెవలప్ కానీ. అది మీరు 1వ తారీఖు పుట్టారు, మీ పేర్లో 8 అక్షరాలు ఉన్నాయి అనుకోండి, మీరు డెవలప్ కాలేరు. అంటే 1, 10, 19, 28 ఇలాంటి నంబర్స్తోని మీ పేర్లో ఎన్ని అక్షరాలు ఉండాలి, దానికి కొలితే ఎంత నంబర్స్ రావాలి, పైథాగరస్ సిస్టంలో ఎంత నంబర్ రావాలి, చాల్డియన్ సిస్టంలో ఎంత నంబర్ రావాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు మీ లైఫ్ అన్నది సక్రమంగా నడుస్తుంది, మీరు కంపల్సరీ విజయం సాధిస్తారు. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ న్యూమరాలజిస్ట్ వాడేది పైథాగరస్ సిస్టమా లేదా చాల్డియన్? 2 సిస్టమ్ మనం 2 సిస్టమ్. ఒక సిస్టమ్తో వర్క్ చేయదు. చాల్డియన్ సిస్టమ్ చిన్న పిల్లగాడు కూడా చేయగలుగుతాడు. పైథాగరస్ సిస్టమ్, చాల్డియన్ సిస్టమ్ కలిపి పేరుని కరెక్షన్ చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది, లేకపోతే రావు, అస్సలు రావు. మీరు ఏది చేసినా కూడా అది అక్కడికే ఉంటుంది, కానీ ఇబ్బంది పడతారు. కానీ ఏది జరిగినా మన పేర్లో ఉంటేనే, అంటే మీ పేరు మీకు పర్మిషన్, ఎవరికైనా పర్మిషన్ ఇస్తేనే వాళ్ళకు రోగాలు వస్తాయి, వాళ్ళకైనా యాక్సిడెంట్ అవుతుంది. ఆ పర్మిషన్ ఆ పేరు ఇస్తేనే. ఆ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటేనే హెల్త్ ఇష్యూ, ఆ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటేనే యాక్సిడెంట్, ఆ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటేనే పోలీస్ కేసు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిది రాంగ్ నెంబర్ ఉన్నదానికి నేను చెప్పాను కదా, ఈ రాంగ్ నెంబర్ ఉన్నది చూశాను, క్యాలిక్యులేషన్ చేశాను, ఆ పర్సనల్ ఇయర్ బాగలేదు, ఆయనకు పోలీస్ కేసు అవుతుందని చెప్పాను. డేట్ ఆఫ్ బర్త్లోనా? డేట్ ఆఫ్ బర్త్, పేరు అన్ని 2 మ్యాచ్ కావాలి. పర్సనల్ ఇయర్ కూడా 3ని చూస్తాం. పర్సనల్ ఇయర్ అంటే సార్, అంటే మన ఇయర్కి ప్రతి ఇయర్ ఒక రోజు, ఒక సంవత్సరం బాగుంటుంది, ఒక సంవత్సరం బాగుంటుంది.
అందరికి ఒకటేసారి బాగుండకపోతే బతకలేడుగా మనిషి. అంటే అది లైఫ్ టైం గ్రాఫ్ అనుకోవచ్చు. లైఫ్ టైం గ్రాఫ్ ఉంటుంది. మీ పర్సనల్ ఇయర్ ఏమవుతుంది అది మీ డేట్ ఆఫ్ బర్త్ని చూసి దాన్ని క్యాలిక్యులేషన్ చేసి ఈ సంవత్సరం మీకు బాగున్నదా, ఈ సంవత్సరం మీకు బాగలేదా, మీకు ఏమైనా అవమానం ఉన్నదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నదా, అది కూడా చెప్తాను. పర్సనల్ ఇయర్ వస్తుంది. అది మా క్లయింట్స్కి అందరికీ చెప్తాం కదా, ఇయర్ బాగున్నది, ఇయర్ బాగాలేదు దాని గురించి. ఇప్పుడు ఎమ్మెల్యే గెలవాలనుకోండి, ఒకరు గెలుతారు, ఒకరు ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతాడు? ఆ పర్సనల్ ఇయర్ ఆయనకి బాగాలేనప్పుడే కదా ఆయన ఓడిపోతాడు. ఇంకొకరు పర్సనల్ ఇయర్ బాగున్నప్పుడు ఆయన గెలుతాడు. అది మెయిన్ ఇంపార్టెంట్ దాని గురించి. న్యూమరాలజీ చాలా చాలా పవర్ఫుల్. అంటే మీ గురువు ఎవరు సార్? మా గురువు రామ్ అనే సార్ ఉండే, ఇప్పుడు ఆయన చేస్తలేరు. ఆయన ఓన్లీ ఇప్పుడు వాస్తు అని చేస్తాను. నేను ఒక 2013లోనే నేర్చుకున్నా, కానీ ఇప్పుడు ఆయన చేస్తలేడు. ఆయన న్యూమరాలజీ చేసినప్పుడు ఏమన్నాడు, అప్పుడు నాకు మహేంద్ర గారు ఇది అంత వర్క్ చేయదన్నారు. కానీ ఒక మాట చెప్పారు, మీ పేర్ల పవర్ ఉన్నది, మీరు చేయగలుగుతారని చెప్పారు. కానీ తర్వాత నేను 12 సంవత్సరాలు కష్టపడి నేను చూసింది ఏంటంటే సర్వం వర్క్ చేసేది పేరు మాత్రమే, న్యూమరాలజీ మాత్రమే. నాకు నేర్పించిన వ్యక్తి కూడా ఓడిపోయారు కాదని. కానీ నేను దానిలో 10 ఇయర్స్ కష్టపడినాక నాకు తెలిసిందంటే న్యూమరాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ లైఫ్. పేరు తప్ప జీవితంలో ఏది వర్క్ చేస్తుంది, మీ పేరులో ఏది ఉన్నదో అది కంపల్సరీ మీకు దొరుకుతుంది 100కి 100%. మీరు ఒక చిన్న గరీబ్ ఫ్యామిలీ అంటే పేద కుటుంబంలో కూడా మీరు పుట్టారనుకోండి, మీ పేరు బాగున్నది అనుకోండి, మీరు కంపల్సరీ విజయం సాధిస్తారు. దానికి ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ గారు. సార్ ఒక ఎగ్జాంపుల్ మా కోసం తెలియజేయండి. డేట్కి అదే డేట్ ఆఫ్ బర్త్కి నేమ్కి ఎలా మ్యాచ్ అవ్వాలి? డేట్ ఆఫ్ బర్త్కి నేమ్కి మ్యాచ్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మనం ఏ డేట్కి పుట్టాము ఆ డేట్ ప్రకారం తీసుకోండి. 5కి పుట్టాము, 5కి ఒక వ్యక్తి ఒక డేట్లోనే పుట్టాడు, దానికి ఒక రాజా ఒక మంత్రి ఉంటాడు. ఓకే, రాజా మంత్రి అంటే ఏంటంటే మీరు పుట్టిన డేట్ స్టార్టింగ్ ఏది ఉంటుందో అది రాజా. దాని డేట్ మంత్ ఇయర్ టోటల్ చేసినప్పుడు దానికి వచ్చే సింగిల్ డిజిట్ని దాన్ని మంత్రి అంటాం. మనకు 2 డేట్లు అంటే 2 గ్రహాలు మనకు సపోర్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు నాది ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, అది చేయండి. నాదే చెప్తానులేండి, మీకు చూపిస్తాను దాని గురించి. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ 8/12/1976. ఇది డేట్కి టోటల్ చేసినప్పుడు 34 వస్తుంది, 4th 7 వస్తుంది. ఓకే, ఈ డేట్కి ప్రతి ఒక్క టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 34 వస్తుంది. 34ని టోటల్ చేస్తే 7 వస్తుంది. ఎన్ని వచ్చినా సింగిల్ డిజిట్గా తీసుకోవాలి మనం. ఇది రాజా, ఇది మంత్రి, ఇది శని దేవుడు, ఇది కేతు. కేతు ఏంటంటే తల ఉండదు, కానీ గుడ్డలకు దేవుడు ఎక్కువ, మైండ్ ఎక్కువ వాళ్ళకి ఇస్తారు. ఎవరికి కళ్ళు ఉండదు, వాళ్ళకి మైండ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ పవర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చూడకుండా కూడా మీకు నోట్ ఏంటి చెప్తారు. అంటే వీళ్ళ దగ్గర పవర్ ఎక్కువ ఉంటుంది. ఇది శని. ఈ శని పక్కన కేతు ఉన్నాడు అనుకోండి, ఇది డబల్ పవర్ అవుతుంది జ్యోతిషంలో. అంటే 8/7 అన్నది జ్యోతిషంకి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు కేతు వచ్చింది అనుకోండి, కొత్త రీసెర్చ్ చేయొచ్చు న్యూమరాలజీ మీద, దేని మీద కూడా. అందరికి ఉంటుంది 2 డేట్లు. ఒకటి పుట్టిన డేట్కి 10 ఉన్నా మనకి సింగిల్ డిజిట్లో తీసుకోవాలి, 20 ఉన్నా సింగిల్ డిజిట్గా తీసుకోవాలి, 28 వచ్చిన సింగిల్ 2 + 8 సింగిల్ డిజిట్ గా తీసుకొని మన డేట్ ని పక్కన వేసుకోవాలి. ఎస్, ఇది రాజా, ఇది మంత్రి. ఈ 2 డేట్ ఆఫ్ బర్త్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఈ 2 డేట్ ఆఫ్ బర్త్ సపోర్ట్ చేస్తారంటే 2 గ్రహాలు మనకు సపోర్ట్ చేస్తాయి. డేట్ అనేది చాలా ఈజీగా తీసుకుని కాదు. శని దేవుడును కేతు దేవుడు మనకు సపోర్ట్ చేస్తుంది. మన పేరు 10 డిజిట్గా ఉండకూడదు, 10 నంబర్ ఒకటో నంబర్ రాకూడదు. ఈ ఒకటో నంబర్ మన పేర్లు వస్తే ఇది మనకు రివర్స్ చేస్తుంది. అంటే మనకు మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని అక్షరాల పేరు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి రావాలి అసలు చెప్పండి. 8/7 మంచిది అన్నారు, అలా ఇంకా 8/7 మంచిదనిలే, ఇది నాదని చెప్పాను. ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మంచిదే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ దేవుడు ఇస్తాడు, అది రాంగ్ ఎప్పుడు ఉండదు. రాంగ్ ఎప్పుడు ఉంటుంది? మీ అమ్మ నాన్న మీకు పేరు ఇచ్చినప్పుడు అది రైట్ ఉండొచ్చు, అది రాంగ్ ఉండవచ్చు. రాంగ్ ఉండదు అంటే ఇప్పుడు మనకు అంతా ఇచ్చేది ఈ భూమండలం మీద ఏంటిది? జన్మించింది అమ్మ నాన్న, పేరు పెట్టింది అమ్మ నాన్న. ఆ పేరులో ఉన్న ప్రాబ్లం వల్లనే ఆ జీవితం వాళ్ళది నడుతుంది. ఒక వ్యక్తి అన్నాం అనుకోండి, మున్నా అన్నాం అనుకోండి, అది డౌన్ ఫాల్ అవుతాడు ఎక్కువ శాతం. రాజు అన్నాం అనుకోండి, అది డౌన్ ఫాల్ అవుతుంది. 4 డిజిట్స్ ఉన్నందుకు అలా కాదు, పేర్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. 4 డిజిట్ అని కాదు, 4 డిజిట్ కూడా సినిమా యాక్టర్లో ఉన్నారనుకో 4 డిజిట్ ఉన్నారనుకోండి, అది స్టార్ అవుతారు. రోజా గారు ఉన్నారనుకోండి 4 డిజిట్ల పేరు, కానీ 4 డిజిట్ల పేరు సినిమా రంగంకి నడుతుంది, వేరే రంగంకి నడుతుంది. అంటే మీరు చేసే పని ఏంటిది, మీ వర్క్ ఏంటిది, ఆ ప్రకారం మీ పేరు ఉన్నదా లేదా అది చూడాలి. ఈ పేరు రాంగ్ అని మనం చెప్పలేము ఎవరికి కూడా. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళ పేర్లో ఏం వర్క్ చేస్తారో అది చూసి వాళ్ళకి పేరే పెట్టాలి. అదే వాళ్ళ పేర్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా చెక్ చేసి మ్యాచ్ అయిందా లేదా చూసి. అది మెయిన్. ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మ నాన్న ఊకే మొత్తుకుంటూ ఉంటారు, అంటే పిల్లగాడు పని చేస్తలేడు,
జాబ్ వస్తలేదు, అవును, వాడు సోమరిపోతుగా ఉన్నాడు. మరి ఆయనకి జన్మించింది ఎవరు? మీరే కదా. అవును, పేరు పెట్టింది ఎవరు? మీరే కదా. వాళ్ళ అమ్మ. సోమరిపోతు పేరు పెడితే సోమరిపోతుగానే ఉంటాడు. మంచి పేరు పెడితే స్టార్ అవుతాడు. మీకు ఆ స్టార్లకు పిల్లలకి తేడా ఏంటిది? పేరే కదా. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఛాయ్ అమ్మారు, కానీ ప్రధానమంత్రి అయ్యేదానికి 41 నెంబర్ వచ్చింది ఆమె పేర్లో, నరేంద్ర మోదీ గారి పేర్లో. మీకు చూపిస్తా ఇప్పుడు మేగండి. ఉట్టిగే వాళ్ళు స్టార్ గారమ్మా. ఏదైనా కూడా పేర్ల దమ్ముంటేనే వాళ్ళని స్టార్ అవుతారు, లేకపోతే స్టార్ కాలేరు. ఇవాళ మీ దగ్గర నేను కూర్చున్న, ఎక్కడో పుట్టిన నేను చిన్న సామాన్య వ్యక్తిని ఇవాళ మీ ఛానల్ వచ్చి కూర్చున్న కారణం ఏంటిది? నా పేరులో ఉన్న పవర్. ఇది నరేంద్ర మోదీ గారు. చూడండి, నరేంద్ర మోదీ గారికి డేట్ ఆఫ్ బర్త్ 17 తారీఖు పుట్టారండి. డేట్, మంత్, ఇయర్ టోటల్ చేస్తే 8/5. అంటే ఆయన రాజా శని, 5 అంటే బుధుడు, ఆయన మంత్రి బుధుడు. మంత్రి ఒక బుద్ధిమాన వ్యక్తి మంత్రి ఉన్నాడు అంటే ఎంత పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్. దాని తర్వాత ఆయన ఎలా ఏ పొజిషన్లో ఉన్నాడు? నరేంద్ర మోదీ అన్నప్పుడు ఒక సెక్షన్లో 41, ఇంకో సెక్షన్లో 62. 62 అంటే 8, 41 అంటే 5. ఇక్కడ 8/5, డేట్ ఆఫ్ బర్త్లో 8/5. ఆయన మించిన వ్యక్తి ఇప్పుడు దాకా ప్రపంచంలో ఎవరు లేరు కదా. అంటే ఆయన ఏం చేసినా ఆయనకి వెళ్తూనే ఉన్నాడు కదా. కారణం ఏంటంటే ఉట్టిగానే అయిపోతాడు ప్రధానమంత్రి. 12 అక్షరాల పేరు. ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా, ఒక చీఫ్ మినిస్టర్ కావాలన్నా 12 అక్షరాల పేరు ఉండాలి, కనీసం 3 అక్షరాల పేరు ఉండాలి, లేదా 19 అక్షరాల పేరు ఉండాలి. అప్పుడే చీఫ్ మినిస్టర్ ప్రధానమంత్రి అవుతారు. ఉట్టిగా ఎవరు కాలేరమ్మా. మీ పేరులో ఉన్న పవరే మిమ్మల్ని తీసుకుపోయి ఆకాశం దాకా తీసుకుపోతుంది. మీ పేరులో ఉన్న పవర్ లేకపోతే మిమ్మల్ని తీసి పాతాళం దాకా తొక్కేస్తుంది. ఓకే సార్. ఇది నరేంద్ర మోదీ గారి గురించి ఒక పేరులో ఉన్న మీకు పవర్ చెప్పాను, అది మెయిన్. అసలు న్యూమరాలజీ అంటే ఏంటి, దాని గురించి ఎంతో చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే అండి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.